చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, సూర్య జయంతిని మనం రథసప్తమిగా జరుపుకుంటాం కదా, రథసప్తమి యొక్క విశిష్టతను గురించి తెలియజేయండి. ఈరోజు రథసప్తమి. ఆకాశంలో రథాకారంలో నక్షత్ర మండలం మనకు దర్శనమిస్తుంది. సూర్య జయంతిగా మనం సూర్యుణ్ణి ఈరోజు ఆరాధన చేస్తాం. ఎప్పుడూ ఉండే సూర్యుడు మాఘ శుద్ధ సప్తమి నాడు ఆవిర్భవించటం ఏమిటి అన్న సందేహం మనకు కలుగుతుంది. ఆంతర్యాన్ని గమనిస్తే అద్భుతమైన నిత్య సత్యం మనకు ద్యోతకమవుతుంది. దక్షిణాయన కాలంలో సూర్యశక్తి మనకు చాలా దూరంగా వెళ్ళిన తరువాత సూర్యుడు మకర రాశిలో ప్రవేశించటంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సూర్యుడు పూర్తిగా ఉత్తరాభిముఖంగా తన ప్రయాణాన్ని ప్రారంభించేటువంటి పర్వదినం ఈ మాఘ శుద్ధ సప్తమి కనుక దీన్ని సూర్య జయంతి అని అభివర్ణిస్తూ అద్భుతమైన ఈ పర్వదినాన సూర్యశక్తిని అందుకునే ప్రయత్నం చెయ్యమని పురాణం మనకు ఉద్బోధన చేసింది. సప్తమి అన్నది సూర్యుడికి ఇష్టమైన తిథి అని చెప్పటంలోని రహస్యం ఏమిటి అంటే, సప్తమి నాడు సూర్యశక్తి ఆయన కిరణాల ద్వారా పుష్కలంగా మనకు అందే సుముహూర్తం కనుక, షష్ఠితో కూడిన సప్తమి నాడు సూర్యారాధన చేసిన వారికి జన్మ జన్మలకు దరిద్రం అనేది కనపడదు అని శాస్త్రం చెబుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఈ సుముహూర్తం రోజున నదీ స్నానం చెయ్యమన్నారు. మాఘే మాసే సితే పక్షే సప్తమి కోటి పుణ్యద కుర్యాత్ స్నానార్ఘదానాభ్యాం. స్నానము చేసి అర్ఘ్యమిచ్చి దానాన్ని మీరు అందించగలిగితే ఆయుః ఆరోగ్య సంపద, ఆయుష్ పెరుగుతుంది, సంపదలు చేకూరుతాయి, ఆనందం మీ సొంతమవుతుంది. సూర్యగ్రహణ తుల్యాస శుక్ల మాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం తత్ర స్నానం మహాఫలం అని చెబుతారు. అంటే సూర్యగ్రహణంతో సమానమైన పర్వదినం ఈ రథసప్తమి. సూర్యగ్రహణం రోజున చేసిన అనుష్ఠానం మంత్ర సాధన అత్యధికమైన ఫలితాన్ని నీకు అందజేస్తుంది. ఈరోజు నువ్వు చేసే స్నానము అలాంటి ఫలితాన్ని నీకు అందజేస్తుంది. అందుకే ఈ మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యోదయానికి ముందరే లేచి మాఘ స్నానము ఆచరించి ఆవు పిడకల మీద పాత్రను ఉంచి పాయసాన్ని వండి అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు. సూర్యుడి నుంచి వస్తున్నటువంటి ఆ శక్తి పాయసం ద్వారా నువ్వు గ్రహించి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. జిల్లేడాకును అర్కపత్రము అంటారు. సూర్యశక్తిని గ్రహించే అద్భుతమైన గుణం ఆ ఆకుకు ఉంది కనుక దానిని నెత్తి మీద ధరించి స్నానం చెయ్యమని చెప్పారు. అలా చేయటం వల్ల మన బ్రహ్మరంధ్రం ద్వారా సూర్యశక్తిని గ్రహించిన జిల్లేటాకు మనకు అందించేటువంటి చైతన్యం మన దేహాన్ని ఉద్దీపన చేయగలుగుతుంది. 7 జన్మల పాపాన్ని ఈ రథసప్తమి నాడు నువ్వు చేసే స్నానం ద్వారా పోగొట్టుకోవచ్చు. యదా జన్మాంతరేషు మయా జన్మసు జన్మసు, జన్మ జన్మలలో నేను చేసిన పాపమంతా ఈ మాఘస్నానంతో పోవాలి అని భావన చేస్తూ మనం మాఘస్నానం చెయ్యాలి. 7 జన్మల పాపాలు అంటున్నారే, 7 రకాల పాపాలు ఏమిటి అన్న సందేహం మనకు కలుగుతుంది. ఈ జన్మలో
ఇంతకు ముందు జన్మలలో మనోవాక్కాయ కర్మలతో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా రథసప్తమి నాడు మాఘ స్నానం ద్వారా నువ్వు పోగొట్టుకోవచ్చు. ఇంత అద్భుతమైన ముహూర్తము మనకు కనపడదు. అందుకే బ్రహ్మోత్సవాలను తిరుమలలో శరన్నవరాత్రులలో జరుపుతూ ఉంటే మాఘ శుద్ధ సప్తమి నాడు అన్ని వాహనాలను అధిరోహించి స్వామి మనను కటాక్షిస్తాడు. అలా పురవీధులలో సంచరిస్తూ మనను కటాక్షించే ఆ కలియుగ దైవం మనకు చెప్పే సత్యం ఒక్కటే. రథసప్తమి నాడు సూర్యశక్తిని గ్రహించటానికి సంసిద్ధులు కండి. ఏ శక్తి అయితే ప్రత్యక్ష నారాయణుడి ద్వారా నీకు ప్రతినిత్యం అందజేయబడుతుందో అది అత్యధికంగా లభించేటువంటి పర్వదినమే ఈ మాఘ శుద్ధ సప్తమి, రథసప్తమి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, షడ్ జయంతులు అంటే ఏమిటి? ఈ పర్వదినాలలో పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? కృష్ణాష్టమి చ నవమి చైత్రే మాసే సీతా శుభా, కృష్ణా చతుర్దశి కుంభే, మేషే శుక్లే చతుర్దశి, దుర్గాష్టమి అశ్వినే శుక్లే, ద్వాదశి శ్రవణాన్విత, మహాపుణ్యాః ఫలద జయంత్య షట్ ప్రకీర్తిత అని పద్మపురాణం చెబుతుంది. కృష్ణాష్టమి అంటే శ్రావణ బహుళ అష్టమి. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క సంపూర్ణ అవతారమే కృష్ణాష్టమి. ఈరోజు మనం సూర్యోదయానికి ముందరే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ఉపవాసం ఉండి ఉట్టి కొట్టి జాగరణ చేస్తూ కృష్ణ సంకీర్తనలన్నీ చేస్తాం. అలానే చైత్ర శుద్ధ నవమి శ్రీరామ జయంతి, శ్రీరామ కళ్యాణం అన్నీ జరుపుకుంటాం. వానకాన్ని వడపప్పును స్వీకరించి ఆ రామచంద్రమూర్తి యొక్క గాథలన్నీ వింటూ సీతారామ కళ్యాణం జరిపించుకుంటూ అద్భుతమైన ఆ అక్షతలను శిరస్సున దాల్చి రాముడి మాహత్యాన్ని స్మరించుకుంటూ ఉంటాం. ఇక మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి. ఆపాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్, జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై, అస్తోకాప్లుతమేకమీశ మనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివం. బ్రహ్మ విష్ణువు నేను గొప్పంటే నేను గొప్పని వాదులాడుకుంటున్న సమయంలో తేజోస్తంభంగా అవతరించిన ఆ శివమూర్తి యొక్క మాహత్యాన్ని గుర్తించటం కోసం రోజంతా ఉపవాసం చేసి జాగరణ చేసి అభిషేకాలు చేస్తూ లింగోద్భవ సమయంలో ఆ స్వామి యొక్క మాహత్యాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత నృసింహ జయంతి. అద్భుతమైన ఆ స్వామి యొక్క మాహత్యాన్ని ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం అంటూ అద్భుతమైన ఆ మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ నృసింహమూర్తిని కీర్తిస్తూ జీవితంలో తలపెట్టిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా నెరవేరాలని కోరుకుంటాం. ఆ తరువాత ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి దాకా శరన్నవరాత్రులు జరుపుకుంటూ దుర్గాష్టమి నాడు ఆ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటాం. అనంతరం భాద్రపద ద్వాదశి వామన జయంతి. నువ్వు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివైనా దానం తీసుకోవటానికి వెళితే అల్పుడి అయిపోతావు. నలుగురికి దానం చెయ్యొద్దామన్న సంకల్పం నీలో ఉంటే త్రిభువనాలకు అధిపతి అవుతావు అన్న అద్భుతమైన సత్యాన్ని వామనావతారంలో శ్రీమన్నారాయణుడు మనకు తెలియజేశాడు. కనుక ఈ 6 జయంతులను షడ్ జయంతులు వీటిని జరుపుకోవలసిన విధి విధానాలను తెలియజేసింది పద్మపురాణం. గురుగారు, దేవకి అష్టమ గర్భంతో తనకు ప్రమాదం పొంచి ఉందని కంసుడు తెలుసుకుంటాడు. ఈ నేపథ్యంలో దేవకి పుట్టినటువంటి ఆ మొదటి 6 సంతానాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా కంసుడు ఎందుకు తర్వాత వధిస్తాడు? కొడుకు నీవు మరలగొని పొమ్ము వసుదేవ,
వాని వలన నాకు హాని లేదు, వీని నల్గా అని మొట్టమొదటి పుత్రుడు జన్మించినప్పుడు వసుదేవుడు కీర్తిరాతుడు అని నామకరణం చేసి వాగ్దానం చేసిన విషయంలో జ్ఞాపకం చేసుకొని కంసుడి దగ్గరికి తీసుకువచ్చి అతనికి సమర్పిస్తాడు. వసుదేవుడి యొక్క సత్యసంధతను చూసిన కంసుడు ఆశ్చర్యపోయి, నాకు మృత్యువు ఉన్నది అష్టమ గర్భంతో, కనుక నువ్వు నీ సంతానాన్ని ఇప్పుడు నా దగ్గరికి తీసుకురావలసిన అవసరం లేదు అని తెలియజేస్తాడు. వసుదేవుడు పెద్దగా సంతోషించడు. ఎందుకంటే కంసుడి యొక్క ఆలోచన ఏ రోజు ఎలా మారుతుందో ఎవడికెరుక. ఇవాళ వదిలేయమన్నాడు, రేపు మళ్ళీ పట్టుకొని వధిస్తానంటాడు అని పుత్రుని తీసుకుని వెళ్ళిపోతాడు. 6 పుత్రులు జన్మిస్తారు. అనంతరము ఒకరోజు నారదుడు కంసుడి దగ్గరికి వస్తాడు. ఓ కంస, నువ్వు పూర్వజన్మలో కాలనేమివయ్యా, నిన్ను శ్రీ మహావిష్ణువు వధించాడు. ఇప్పుడు ఈ జన్మలో కంసుడివై పుట్టావు. నీ తల్లి తండ్రి వసుదేవుడు, గోకులంలో ఉన్న నందుడు, వీళ్ళంతా ఆ దేవత అంశాలే. కనుక ఏ రోజు ఏ విధంగా వారు నీ మీద దాడి చేసి నిన్ను అంతం చేస్తారో నీకేం తెలుసు, ఎందుకు వారిని వదిలేస్తున్నావు అని సలహా చెప్పి వెళ్ళిపోతాడు. అనంతరం కంసుడు ఆలోచనలో పడతాడు. నారదుడికి అబద్ధం చెప్పాల్సిన అవసరమేమున్నది అని భావించి ఈ 6 పెరిగి పెద్దయి ఆ 8వ గర్భంతో సహకరించి నా మీద దండయాత్ర చేసి నన్ను సంహరిస్తారేమో అని భయపడి కబురు పంపిస్తాడు. 6 పుత్రులను తీసుకొని నా దగ్గరికి రమ్మని. వెంటనే రాజాజ్ఞను ధిక్కరించలేని వసుదేవుడు 6 కంసుడి దగ్గరికి పంపిస్తాడు. నిర్దయగా ఆ పసిపిల్లలను గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపేస్తాడు కంసుడు. ఈ గాథ వింటుంటే మన అందరికీ నారదుడి మీద బాగా కోపం వస్తుంది. శిశుహత్యను ప్రేరేపించిన నారదుడు దేవర్షి ఎలా అవుతాడు అని. నారదుడి ప్రతిచర్య లోక కళ్యాణానికే, కలహానికి కాదు అన్న విషయాన్ని ఈ కథ ద్వారా మనం గమనించవచ్చు. ఆ 6 అంతకు ముందు జన్మలో తపస్సు చేసి బ్రహ్మ సమక్షంలోకి వెళతారు. బ్రహ్మను చూచి అనవసరంగా నవ్వుతారు. ఇలా నవ్విన మీరు రాక్షసులై జన్మించెదరుగాక అని శపిస్తాడు బ్రహ్మదేవుడు. వాళ్ళంతా కాలనేమికి కొడుకులై పుడతారు. అనంతరం ఆ జన్మ వదిలేసి హిరణ్యకశ్యపుడికి కుమారులై జన్మిస్తారు. పూర్వజన్మ సంస్కారం కారణంగా మళ్ళీ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి దీర్ఘమైన ఆయుర్దాయాన్ని పొందుతారు. ఆ విషయాన్ని వచ్చి హిరణ్యకశ్యపుడికి తెలియచేస్తారు, తమ తండ్రికి తెలియచేస్తారు ఆ 6. హిరణ్యకశ్యపుడికి కోపం వస్తుంది. నా అనుమతి లేకుండా మీరు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయటమే కాకుండా దీర్ఘమైన ఆయుర్దాయాన్ని పొందారు, కనుక ఆ ఆయుర్దాయం అంతా మీకు నిద్రలో గడిచి నిద్రలోనే మీరు అంతమయ్యి పూర్వజన్మలో ఎవరికైతే మీరు కొడుకులుగా పుట్టారో అతని చేతిలో మీరు మరణిస్తారు అని శపిస్తాడు. ఆ కారణాన ఆ 6 వసుదేవుడి కుమారులై జన్మించి ఆ కాలనేమియే కంసుడుగా జన్మించిన నేపథ్యంలో అతని చేతిలో హతులయ్యి తిరిగి ఉన్నత లోకాలకు చేరుకుంటారు. పురాణ కథలను మనం సమీక్షించేటప్పుడు ఒక్కొక్క పురాణంలో చెప్పిన గాథను సమన్వయం చేసుకుంటూ దేవతా శక్తుల యొక్క ఆలోచనల యొక్క అంతరార్థాన్ని గ్రహించినప్పుడే అసలైన పురాణ విజ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం. లేకపోతే అనవసరమైన వివాదాలతో, స్వకపోల జనితమైనటువంటి ఆలోచనలతో దేవతా శక్తులనే విమర్శించే ప్రయత్నం చేస్తాం. అందుకే పురాణ విజ్ఞానాన్ని ప్రజా విద్యగా అభివర్ణించిన నేపథ్యంలో 18 పురాణాలను సమగ్రంగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే అసలైన విషయం ఏమిటో మనం తెలుసుకోగలుగుతాం. గురుగారు, వర్ధంతి, ఆరాధన ఉత్సవం ఈ 2 ఒకటేనా, వేర్వేరా? వర్ధంతి అనేది సామాన్య మానవులు జరుపుకునేది. మనకు బ్రహ్మచర్య
గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు అని 4 రకాలైన ఆశ్రమాలను తెలియజేశారు. బ్రహ్మచారి కఠోరమైన దీక్షను ముగించుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. గృహస్థ ధర్మాలన్నింటినీ నిర్వర్తించిన తరువాత వానప్రస్థంలోకి ప్రవేశించి అనంతరం సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాడు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించేటప్పుడు అనుమతి తీసుకొని దానిలోకి ప్రవేశిస్తాడు. ఎవరైతే సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారో వాళ్ళ శ్రాద్ధాన్ని వాళ్ళే పెట్టుకుంటారు. మనం నారాయణ తీర్థుల వారి చరిత్రను గమనించిన, ఆదిశంకరుల చరిత్ర గమనించిన, సిద్ధేంద్ర యోగి చరిత్రను గమనించిన ఒక సత్యం ద్యోతకమవుతుంది. ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు, వరదలో కొట్టుకుపోతూ ఆపత్కాల సన్యాసాన్ని స్వీకరించి ప్రమాదం నుంచి బయటపడతారు ఆ ముగ్గురు కూడా. కేవలం సన్యాసాన్ని స్వీకరిస్తున్నానని సంకల్పం చేసుకున్నంత మాత్రాన ప్రమాదం నుంచి ఎలా బయటపడగలిగారు అన్న సందేహం మనకు కలుగుతుంది. నిజానికి సన్యాసం అంటే ఇంకొక జన్మతో సమానం. ఈ జన్మలో నువ్వు నీ ప్రారబ్ధవశాన ఎదుర్కొంటున్నటువంటి సమస్యను, మరణాన్ని ఆపత్కాల సన్యాసాన్ని స్వీకరించడం ద్వారా దాటుకొని సన్యాసం స్వీకరించిన తరువాత అది ఇంకొక జన్మ కనుక ఆ జన్మలో నీ కార్యక్రమాన్ని నువ్వు నిర్వర్తించే ప్రయత్నం చేయాలి. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నాను అంటే, వర్ధంతిని జయంతిగా మలుచుకునేది సన్యాసాశ్రమంలో. తన శ్రాద్ధాన్ని తానే పెట్టుకుంటున్నాడు అంటే తన వర్ధంతిని తానే జరుపుకుంటూ జయంతికి శ్రీకారం చుడుతూ ఉన్నాడు. అంటే అక్కడి నుంచి సన్యాసాశ్రమాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ సాధువులు దేహాన్ని త్యాగం చేసిన ముహూర్తమే ఆరాధనోత్సవంగా పిలువబడుతుంది. త్యాగరాజ ఆరాధనోత్సవాలు అని మనం జరుపుకుంటూ ఉంటాం. మరి త్యాగరాజస్వామి గృహస్థే కదా అన్న సందేహం కలుగుతుంది. త్యాగరాజస్వామి వారు తన శివ సాయుధ్యానికి 5 రోజుల ముందు సన్యాసం స్వీకరిస్తారు. అలా సన్యాసాన్ని స్వీకరించి దేహత్యాగం చేశారు కాబట్టి త్యాగరాజస్వామి వారు యతిగా ప్రాణత్యాగం చేసిన వారి కింద మనం పరిగణిస్తూ ఆ స్వామి యొక్క ఆరాధనోత్సవాలు జరుపుతాం. వర్ధంతికి ఆరాధనోత్సవానికి అదే తేడా. గురుగారు, నర్మదా నది ప్రత్యేకత ఏమిటి? నర్మదా నదికి ప్రత్యేకంగా జయంతి వేడుకలు ఎందుకు నిర్వహిస్తారు? శర్మద యమదంష్ట్రక్షత వర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద తరించే త్రోవన్ వటుడున్ అని చెప్తాడు భాగవతంలో వామన చరిత్ర తెలియజేసే సందర్భంలో. నర్మదా నది శర్మద, అన్ని సుఖాలను నీకు అందించి నీకు తృప్తి కలిగించేటువంటి అద్భుతమైన నదీ ప్రవాహం. అనేకమైన బాధల నుంచి నిన్ను కాపాడి ముక్తి రహస్యాన్ని నీకు తెలియజేస్తూ స్నానం చేసినంత మాత్రాన కల్మశాలనన్నింటినీ కడిగి వేయగలిగిన అద్భుతమైన నది. భారతీయ జీవన విధానంలో నదులను మనం నదీమ తల్లులు అంటూ పూజిస్తాం, హారతులు ఇస్తాం, షోడశోపచారాలతో అర్చిస్తాం. ఎందుకంటే ఎక్కడ నది ఉంటుందో అక్కడ నాగరికత వృద్ధి చెందుతుంది. నీటికి జీవనము అన్న పేరున్నది. జీవనాన్ని సుసంపన్నం చేస్తూ నీ అభివృద్ధికి కారణమైనటువంటి ఆ నదీ జలాన్ని సామాన్యమైనటువంటి నీరుగా, H2Oగా పరిగణించకుండా చంద్రశక్తితో పరిపుష్టమై నీకు సద్బుద్ధిని కలుగజేసేటువంటి అమృత ప్రవాహంగా భావిస్తాం. ఈ మాఘ శుద్ధ సప్తమి ఆ నదీమ తల్లి అవతరించినటువంటి ప్రదేశం. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ ప్రాంతంలో ఉద్భవించినటువంటి ఈ నర్మదా నదికి అక్కడున్న ఘాట్లన్నింటిలో కూడా అర్చన చేస్తారు. కారణం, ఈ ప్రవాహం కారణంగానే మేము ఆనందంగా ఉండగలుగుతున్నాం, సుఖ సంతోషాలతో మనగలుగుతున్నాం. మా శక్తిని ఇనుమడింపచేస్తూ, మా పాపాలను కడిగివేస్తూ, మాలో ఉన్న దుష్ట చింతనలన్నింటినీ అంతరింపచేసే
అద్భుతమైన ఈ నదీ ప్రవాహమే మా జీవనానికి శ్వాస అన్న భావనతో ఎక్కడెక్కడ నదీ ప్రవాహం ఉంటుందో అక్కడక్కడ అద్భుతమైన ఆ పవిత్రమైన నదులనన్నింటినీ మనం ఆరాధన చేస్తూ నర్మదా జయంతిని జరుపుతూ ఆ నది యొక్క స్వరూపాన్ని మన జీవితంలో ఒక భాగంగా గమనిస్తూ మనం హారతులిచ్చి అర్చించే ప్రయత్నం చేస్తాం. గురుగారు, శివుడిని నాగభూషణుడిగా వ్యవహరిస్తారు. శివుడికి ఆ పేరు ఎలా వచ్చింది? శివుడు ధరించే సర్పాల యొక్క ప్రాధాన్యత ఏమిటి? చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థవైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తిమమలాం అన్యైస్తు కిం కర్మభిః. శివుడు పాములను ఆభరణంగా చేసుకుని సంచరిస్తూ ఉంటాడు. చిహ్నము కాళము, కాలారి కామారి అంటే ఏ కాలమైతే నీకు ప్రతికూలతను కలిగిస్తూ అనేక సమస్యలను నీకు సృష్టిస్తూ ఉందో ఆ కాలాన్ని జయించి కాలుడికి సింహస్వప్నంగా మారి 16 ఏళ్ల యువకుడైనటువంటి మార్కండేయుడికి అభయాన్నిచ్చిన స్వరూపం శివస్వరూపం. ఇక మన్మధుణ్ణి దగ్ధం చేసి కామారిగా కీర్తిని సంపాదించుకున్నాడు సదాశివుడు. అంతరార్థం ఏమిటి అంటే, ఏ కామమైతే నీ హృదయంలో చేరి నీ మనస్సును మథిస్తూ నీ బాధలకు కారణమవుతుందో ఆ కామోపభోగాలకు చిహ్నము కాళము అంటే సర్పము కనుక ఆ సర్పాన్ని తాను ధరిస్తూ నీకొక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. నన్ను ఆశ్రయించినట్టయితే ఈ విషయ భోగాల పట్ల అనాసక్తి, ప్రాపంచిక సుఖాల పట్ల వైరాగ్యము కలిగి నిజమైన శాశ్వతమైన సత్యమైన ఆనందమేమిటో నువ్వు తెలుసుకోగలుగుతావు అన్న నిజాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నాడు. పాపమంటే కోపమన్నాడే, పామునైనా నాగుపామునైనా ధరిస్తానన్నాడే. నీవు కాలంలో ప్రతికల్లో కూడా లేకుండా జీవనం కొనసాగించాలి అంటే సత్యవంతమైన జీవితాన్ని గడపాలి. అది శివుడికి చాలా ఇష్టం. అలా నువ్వు చేయగలిగితే పామునైనా నేను ధరిస్తాను అంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితిలోనైనా సరే జీవనాన్ని తదనుగుణంగా నడుపుకునేటువంటి ఆలోచనను నీకు కలుగజేస్తాను అని పామును ధరించటంలోని ఆంతర్యాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. మేలైన నగలెన్నో కోరుదామంటే పాములన్నీయును నీ వంటి నిండే. ఆయన దగ్గరకు వెళ్ళి నగలను, చంద్రహారాలను, ఆభరణాలను అడుగుదామని మనం భావిస్తే పాములనన్నింటినీ ధరించిన ఆయన ఏం చెబుతున్నాడు అంటే, నీకు నిజమైన సౌందర్యం ఆభరణాలతో రాదయ్యా, అందరితో అనుకూలంగా ప్రవర్తిస్తూ వారి ఆలోచనకు అనుగుణంగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకోగలిగినప్పుడు అందరూ నిన్ను శ్లాఘిస్తారు. అదే నీకు నిజమైన ఆభరణం అన్న సత్యాన్ని పామును ధరించి మరీ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపంశమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. అలాంటి పాములనన్నింటినీ ధరించి నారదాది మునులందరి చేత కీర్తింపబడుతూ అంధకాసురుణ్ణి కూడా అంతం చేసినటువంటి ఆ శివుణ్ణి నేను ఆశ్రయించాను, నాకు ఇంకేం భయం యముడంటే అని 16 ఏళ్ల బాలుడు చెప్పగలుగుతున్నప్పుడు ఇంత వయస్సు వచ్చి మనం ఎందుకని నాగాభరణుడి యొక్క మాహాత్యాన్ని గుర్తించలేకపోతున్నాం అంటే దానికి కారణం ఆయన మాయే. మమ మాయా దురత్యయ. దాని నుంచి బయటపడటం కోసమే ఆయన నాగాభరణంలోని ఆంతర్యాన్ని గుర్తిస్తూ ఆయనను అర్చిస్తూ, ఆ 8 పాములు సామాన్యమైనవి కాదు. వాటి పేర్లు అనంతుడు, కర్కోటకుడు, తక్షకుడు, వాసుకి, శంఖపాలుడు, పద్ముడు,
మహాపద్ముడు. ఇలా తక్షకుడు అంటే పరీక్షిత్తు మహారాజును కాటు వేయటానికి బ్రాహ్మణ శాపం కారణంగా ఉద్యుక్తుడైనటువంటి దైవీ సర్పం. ఓడక వింటి కోపమున మహోరగమున్ గొనువచ్చి వారు మాటాడకయున్న మజ్జనకుని హంసతలంబుపై పెట్టి దుర్మద కీడ చరించు రాజు హరకేశవులడ్డునైన చచ్చుపో ఏడవనాడు తక్షక ఫణీంద్ర విషానల హేతి సంహతిన్ అని శృంగి శపిస్తాడు. ఆ తక్షకుడనే పాముకాటుకు గురి అయి పరీక్షిత్తు మరణిస్తాడు. అలానే మంథానం మంధరం కృత్వా నేత్రం కృత్వాతు వాసుకి అని భాగవతం చెబుతుంది. సముద్ర మథనాన్ని చేసేటప్పుడు మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకుని కవ్వపు తాడుగా చేసుకొని సముద్ర మథనం చేసి అమృతాన్ని పొందుతారు దేవతలు. సర్పాణామస్మి వాసుకి అంటారు పరమాత్మ భగవద్గీతలో. ఇలా ఒక్కొక్క సర్పము దైవీ శక్తి కలిగినది. వాటన్నింటినీ తన ఆధీనంలో ఉంచుకొని ఆ నాగభూషణుణ్ణి అర్చించే వారికి అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థాయిని అందించటమే శివ చైతన్యంలోని మాహాత్మ్యం. దాన్ని గుర్తిద్దాం, ఆ నాగాభరణుడి యొక్క మహిమను తెలుసుకుందాం, జీవితాన్ని శివతత్వంతో శివ చైతన్యంతో ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.